కంగారుగా భార్య వైపు చూసి, జానకి అత్యాస అనుకుంటావేమో తెలీదు. ఒక్క మాట మాత్రం చెప్పగలను. నువ్వు లేకుండా ఈ ముసలోడు ఎలా బ్రతుకుతాడు జానకి అన్నాడు బాధగా. నిర్లిప్తంగా నవ్వి, సృష్టి రహస్యం అదేనండి. కోసం ఒకరు అన్నట్లు బ్రతికిన భార్యాభర్తలు కూడా ఒకరు ముందు ఒకరు వెనక పోతూ ఉంటారు. జీవిత సత్యం అది. ఈ వయసులో మనం అన్నింటికీ ప్రిపేర్ కావాలండి. నవ్వుతారో ఏమిటో తెలియదు కానీ చేతుల్లోనే నాకు పోవాలని ఉందండి. కానీ తర్వాత పరిస్థితి తలచుకుంటే మీరు ఎలా బ్రతుకుతారు, ఎలా ఉంటారు అని భయపడుతున్నాను. అటువంటి పరిస్థితి మీకు వస్తే మీరు అసలు ఎవరింటికి వెళ్ళొద్దండి. మనలాంటి వాళ్ళ కోసమే వృద్ధాశ్రమాలు ఉన్నాయి. భగవంతుడు అంతో ఇంతో డబ్బులు ఇచ్చాడు మీకు. సంతోషంగా అక్కడ కాలం గడిపేయండి. నలుగురితో మంచిగా ఉండండి. మనసులోకి ఎటువంటి ఆలోచనలు రానివ్వకండి, సరేనా అని జానకి అనగబాలన భుజాల మీద చేతులు వేసి కళ్ళ నీళ్లతో సమాధానం చెప్పకుండా బాధగా జానకి వైపు చూశాడు.